హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో నవి ఆంధ్రాలో ఉన్నారు. మీరైతే బాగున్నారు, నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. ఇదిగోండి నా దీపం అయితే అయిపోయింది. నీట్గా మందార పూలు చక్కగా నిండి పెట్టుకున్నాను. ఎక్కువే తెంపాను నేను. పై ఆవిడైతే సగం ఇచ్చాను. ఆవిడకి ఎక్కువ కదా ఫొటోస్ అందుకుంచాను, నేను కొంత గుంచుకున్నాను. తులసికోట పూజ కూడా అయిపోయింది. ఇంకా పొద్దున్నే వాష్ చేశారు, ముగ్గులన్నీ పెట్టారు. ఇంకా పాత సినిమా వస్తుంది, సూపర్గా ఉంది. సుమంగళి సినిమా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, చూస్తున్నాను. హ్యాపీగా అయితే అట్టయితే వేసుకుంటున్నాను. పొద్దున్న ఎగస్ట్ అయితే వేసాను, అది నుంచి దాంట్లో ఒకటి ఉండిపోయింది. ఇప్పుడు తినేస్తాను. పచ్చడితో వాళ్ళకి చట్నీ పెట్టేశాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే రాజ్మా కాదు, జినుములు నానబెట్టాను. టమాటా జినుములు కూర వండుదామనేసి. ఇంకా అన్నం వండే పని కూడా లేదు. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత బట్టలు మడత పెట్టుకోవాలి. ఇంకా బయటకు కూడా అవన్నీ తీసుకొని ఒకసారి మడత పెట్టుకుంటే అయిపోయినట్టు పని. కూర అయితే పెట్టేశాను, కొంచెం ఉడకబెట్టాను. ఉడకబెట్టిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో వేసాను. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి ఇంకా బాగా ఉడికాక ఇగోండి సపరేట్ గిన్నె కూడా పెట్టుకున్నాను. దీంట్లో కూర అంతా నీట్గా వేసుకొని నీట్గా మీకు అనిపిస్తుంది. అంత పెద్ద పల్లెల్లో పెట్టానని ఫీలింగ్ కూడా రాదు. అయితే అయిపోయిందండి. ఇగోండి అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇంకా మా ఆయన గురించి వెయిటింగ్, తినేయడమే. ఇంకా మా ఆయన వస్తే ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేస్తాను. మళ్ళీ అలా ఉండిపోయినట్టుగా అయిపోయింది సాయంత్రం వరకు అనేసి. ఇంకా ఇప్పుడైతే బట్టలు స్టార్ట్ చేస్తున్నాను. టైం అయితే 1 గంట అయింది. మా ఆయన వచ్చాక తిందాంలే, కంగారు ఎందుకు అనేసి ఇలాగ బట్టలన్నీ ఎక్కడొక్కడ ఎత్తి పెడదామనేసి ఇంకా తీసాను పక్కకి. నాకైతే ఆకలి లేదు, వచ్చాక తిందామని ఆగాను. మేము మా ఇద్దరం కలిసి కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ టైం నేను చేయడము, దీన్ని చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉంటాను. నాకైతే తెలియదు, నేర్చుకోలేదు. బిస్కెట్స్తోని, అది కూడా ఓరియో బిస్కెట్తో చేస్తాను. సింపుల్ ప్రాసెస్ ఇది. మీకు బ్యాక్ కెమెరాతో ఫుల్ వీడియో అనేది లెంత్ అనేది చూపెడతాను. హాయ్ అండి, మేమైతే డే 1 సిరీస్ అనమాట ఇది. మేము డైలీ సిరీస్ లోని మినీ కుకింగ్ అయితే పెడతామని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలోని. సో ఇదైతే అనమాట మన ఫస్ట్ పార్ట్ వచ్చేసి కేక్ అనమాట. ఈ కేక్ అనేది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓన్లీ బిస్కెట్స్, పాలు, బేకింగ్ సోడా ఉంటే 3 ఇంగ్రీడియంట్స్ తో సూపర్ కేక్ అయితే రెడీ అయిపోతుంది మనకి. సో ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి కదండి, నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను అనమాట. ఇంత గిన్నెకి నేను 5 బిస్కెట్స్ తీసుకున్నాను. మీరు ఓరియోనే కాదు హ్యాపీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓరియో ఆర్ హ్యాపీ చాక్లెటీగా ఉండాలి అనమాట. హైడ్ చికెన్ చాలా బాగుంటుంది అని చెప్తున్నాను. మిక్సర్ జార్లో 1 by 1 కట్ చేసుకుని వేసుకోవడం. ఇంకా బిస్కెట్స్ మా జ్యోతి అయితే నాకు హెల్పింగ్కి నేర్పించడానికి 2 కలిపి ఆ వీడియోలోకి వస్తుంది. ఇవన్నీ మొత్తం బిస్కెట్స్ అన్నీ వేసుకున్నా. ఇంకేం చేయాలమ్మా? దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసేయాలి, మెత్తని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేయాలి. ఓకే, ఫైన్ పౌడర్ అయిపోయింది. ఇది చాక్లెట్ కాబట్టి, ఇంకా ఓరియో కాబట్టి మీకు బ్లాక్గా కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు ఈ బౌల్లో వేసుకొని మనకి ఎంత తనకి తగ్గట్టుగా పాలు మిక్సింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. మిక్సింగ్ బౌల్లోకి మనం ఇప్పుడు ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా కూడా వేసేసుకోవాలి. చిటికుడు బేకింగ్ సోడా చేతుని చిన్న తీసి ఇరగా కొంచెం ఎక్కువ వేయకండి, చిన్న ఉప్పు కారం అయిపోతుంది. ఇప్పుడు చిన్న చిటికెడు బేకింగ్ సోడా అంటే వేయాలన్నమాట. ఫుల్ ప్యాకెట్ వేసుకోవచ్చు. ఈనో అయితే బేకింగ్ సోడా కదండి, మనకి సాల్ట్ టేస్టీగా ఉంటుంది, స్వీట్ బాగోదని చెప్పి ఇంత చిక్కటిగా వేసాము. ఇప్పుడు బేకింగ్ సోడా వేసిన తర్వాత ఫుల్గా కలిపేది. ఇందులోనైతే మన బిస్కెట్ పౌడర్లోని అస్సలు ఉండలు ఉండకుండా కలుపుకోవాలి. ముందు ఉండలు ఉంటే ఏంటంటే మనం పాలు వేసినప్పుడు బ్యాటర్ అంతా కూడా ఉండలుగా ఉండిపోతుంది. కేక్ మనకి స్పాంజీగా ఇంకా గ్యాప్స్ వచ్చేస్తాయి అనమాట, గ్యాప్స్ వచ్చేస్తాయి. సో దానివల్ల మనకి కేక్ అనేది నీట్గా రాదు. ఇవన్నీ మొత్తం కలిసినట్టు కలుపుకోవాలి. తర్వాత ఏమో కొంచెం పాలు వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. దానికి తగినంత వేసుకోవాలి. ఫస్ట్ మనం మొత్తం పాలు ఒకేసారి వేయకూడదండి. మనం మిక్సీ జార్లో పెట్టేసాను, దక్కపడిపోతే అలా పెట్టి అదే అంతే. మనం తగినంత వేసుకుంటా కలుపుకుంటా ఉండాలండి. ఒకేసారి మొత్తం వేసేస్తే కనుక మనకి ఉండలు కట్టేస్తాయి. ఇందాక చెప్పినట్టుగానే మనకి ఇంకా అలా వేస్తూ కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక చూడండి, పాలు వేసుకున్న తర్వాత ఇగోండి ఇలా బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఇది మరీ పల్చగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఇగోండి ఇలా ఉండాలన్నమాట. చాలా బాగుంటుంది కేక్ వచ్చేసి. బాగుంది, ఇలా రావాలి అనమాట. ఇదిగోండి కేక్ మొత్తం ఇదిగోండి కేక్ గిన్నెకి కొంచెం ఆయిల్ పట్టించి లైట్గా గోధుమ పిండి మొత్తం అప్లై చేసి, మనకి బటర్ పేపర్ అవైలబుల్గా లేదు కాబట్టి న్యూస్ పేపర్ కొంచెం ఇలా రౌండ్గా రాలేదు, చెక్కులకి వచ్చింది. ఇలాగైనా పర్వాలేదు. న్యూస్ పేపర్ పెట్టుకొని నీట్గా ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసుకొని కొంచెం దాని మీద ఆయిల్ వేసుకొని
మొత్తం అప్లై చేసుకుంటే సరే. న్యూస్ పేపర్కి కూడా ఆయిల్ గ్రీస్ చేయాలండి. మీరు ముందుగానే కేక్ గిన్నెకి ఆయిల్ గ్రీస్ చేసి దాని మీద గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి అవైలబుల్, లేదంటే రైస్ ఫ్లోర్ అనమాట, బియ్యం పిండి అంటే బియ్యం పిండి అవైలబుల్గా ఉంటే బియ్యం పిండిని మనం గ్రీస్ చేసుకోవాలి అనమాట ఆయిల్కి. దాని తర్వాత ఇలాగ మనం బటర్ పేపర్ లేదు కాబట్టి మనం ఇలాగ న్యూస్ పేపర్ కానీ నోట్బుక్లో పేపర్ కానీ ఏ పేపర్ అయినా తీసుకొని ఇలా చక్కగా మనం ఈ పేపర్ అంతటికీ కూడా ఆయిల్ గ్రీస్ చేయాలన్నమాట. మీరు పేపర్ వేయకపోతే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ కేక్ కిందన బేస్ అయితే మాత్రం కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దానివల్ల మనం ముందుగానే పేపర్ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి మొత్తం ఈ బ్యాటర్ని మొత్తం వేసేసుకోవాలి కేక్ గిన్నెలో. ఇప్పుడు ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ఇలా 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 చెయ్యాలి అనమాట ఒకసారి. ఎందుకంటే బ్యాటర్ మన ఇందులో ఎక్కడైనా ఎయిర్ ఫిల్ అయిపోతే, ఇవన్నీ ఎయిర్ ఫిల్ అయిపోతే అప్పుడు మనకైతే ఇది ఎయిర్ ఫిల్ని తీసేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇందులోకి కావాలి అంటే జీడిపప్పు కానీ కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు, లేదంటే టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు. మీరు ఇలా వేసుకొని జమ్స్ ఉంటాయి కదా, 5 రూపీస్ జమ్స్ ప్యాకెట్స్ అవన్నీ వేసుకోవచ్చు. మేము ఇక్కడ ప్లెయిన్ కేక్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి అక్కతో ఫస్ట్ టైం అనమాట. నాకు ఆల్రెడీ ఇంతకుముందు చేసాము. సో మా అక్కకి ఏంటంటే ప్లెయిన్గా కావాలి అన్నది, సో ప్లెయిన్గా చేస్తాం మేము. మీరు యాడ్ చేసుకోండి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మనము కేక్ పెట్టే ముందు ఇలాంటి పెద్ద కడాయి కానీ కుక్కర్ కానీ ఇడ్లీ పాత్ర కానీ తీసుకోవాలి. దానిలోని ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకోవాలి. వాటర్ చాలామంది వేస్తూ ఉంటారు. మీరు వాటర్ వేస్తే కనుక అది 45 మినిట్స్ నుంచి 35 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. ఇది ఉడికే టైంలో నుంచి వాటర్ అంతా ఇంకిపోతే మనకి కేక్ బ్యాటర్ అంతా చేసినంత వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి ఇక్కడ మేము ఇసుక అయితే తీసుకున్నాము. దాని కింద కంపల్సరీగా ఒక బౌల్ పెట్టాలండి. మనం డైరెక్ట్గా కేక్ గిన్నె తీసుకెళ్ళి అక్కడ పెట్టేసామనుకోండి, అక్కడ మొత్తం మాడిపోవడం కానీ లేదంటే మొత్తం కేక్ గిన్నె కూడా పాడవుతుంది. సో దానివల్ల మనం అయితే అలా కేక్ గిన్నె డైరెక్ట్గా పెట్టకూడదు. ఇప్పుడు ముందుగా మనం ఇలాంటి కడాయి కానీ చెప్పిన విధంగా తీసుకొని ముందుగానే ఇలాగా ప్రీహీట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్నాం. ఈ ప్రీహీట్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో కూడా కాదు. మీడియం కొంచెం అయితే ఇది వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం ముందుగా చేసుకునే కేక్ బ్యాటర్ని అయితే వెన్నెలో పెట్టేసుకుందాం. యథాస్థితికి ఇది మళ్ళీ మూత పెట్టుకొని ఎన్ని నిమిషాలు? ఇప్పుడు 45 మినిట్స్ నుంచి 30 మినిట్స్ అనమాట. 30 మినిట్స్ అవగానే మనం టూత్ పిక్ కానీ లేదంటే ఏదైనా పలుచగా ఉండేది తీసుకొని గుచ్చి చూడుస్తూ ఉండాలన్నమాట. అది ఉడికిందా లేదా, ఇంకా వాటరీగా ఉన్నా ఇంకా బ్యాటర్ లాగే ఉన్నా మళ్ళీ మూత పెట్టాలన్నమాట. మొత్తం అంతా ఉడికిన తర్వాత మనం టూత్ పిక్ చెక్ చేసుకుంటా ఉండాలి మధ్యలో. అయ్యాక మనం చూద్దాం, ఓకేనా? ఫైనల్గా అయితే మా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఎన్ని నిమిషాలు పెట్టిందిరా? మనకైతే నియర్లీ 42-43 మినిట్స్ పడింది. ఇంచుమించుగా 45 నిమిషాలు అనుకుంది అలాగా. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా జ్యోతి చేతుల మీదుగా కేక్ అయింది మొత్తం చూసిద్దాం కట్ చేయడం. సైడ్ ముందే చూసి కట్ చేసుకోలేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు అడుగు సైడ్ పట్టింది అనుకోండి, కాదంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ మన నవ్యకైతే ఇవన్నీ ఎలా తిప్పిందో చూడండి. ఇప్పుడు దీన్ని చాక్తోని వేడిగా ఉంది సాఫ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక మనం పేపర్ పెట్టాం కదండి, పేపర్ తీసేయండి. చూడండి ఇప్పుడు పేపర్ తీసి చూడండి, వేడిగా ఉంది బాగా రావట్లేదు. ఇవన్నీ ఇక్కడ వేడి మీద ఆగమేఘాల మీద మా అక్క అయితే క్యూరియాసిటీ లేక ఇంకా కేక్ అయితే తీసేసింది. మనం ఇంకా వేడిగా ఉంది కదా, చల్లారనివ్వాలి. మనం పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ కట్ చేసుకుంటే మనకి స్పాంజినెస్ అది కూడా తెలుస్తుంది అనమాట బాగా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కాసేపు అలాగ ఉందిద్దాము. ఇదిగోండి మన ఫైనల్గా అయితే మన కేక్ ఇలాగ అయిపోయింది. తిరగేసినప్పుడు ఇలాగ అయిపోయింది, కానీ కేక్ అయితే అందంగా వచ్చింది. నేను చూసాను, స్ట్రైట్ కేక్ అయితే బాగున్నట్టుగా ఉంది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని చూస్తున్నాను. మా ఆయనకంటే ముందు నేనే చేస్తున్నాను. సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఫైనల్లీ మా కేక్ అయితే రెడీ అయిపోయింది. మాకైతే టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది, సూపర్గా ఉంది. మనకి స్వీట్ అది కూడా చాలా బాగుంది. ఇంకా చిటికడు వేసుకుంటే ఇంకా బాగా పొంగుతుంది అనమాట కేక్ అయితే. ఇంకేటమ్మా బేకింగ్ సోడా అయిపోయింది. నేను మాకు పెడుతున్నాను, సగం అయింది, పర్వాలేదు ఇంకా ఎక్కడో ఒకటి పెట్టిద్దామంటే మా ఆయన వచ్చారు. సగ్గిద్దరం కలిసి సరదా తినేసాము. జిన్ను కూడా బాగుంది. అది ముల్లంగా ఇవ్వాల్సింది, సాంబార్ వేస్తాను చూడండి. ఆ ముల్లంగా కొబ్బరి ముక్క పుల్ల వేసాము, చాలా ఇష్టం అతనికి. నెక్స్ట్ టైం చేస్తాననేసి ఇంకా అనేసాను. ఇంకా
టైం కూడా 2 అయిపోయింది. కాసేపు ఇలా రెస్ట్ తీసుకుంటాను. గుడిగుడి వచ్చినప్పటికల్లా అడికి ఏదైనా చేయాలి, తయారు చేయాలి. అలాగే రుబ్బంది కాదు, అట్టేసి కొద్దిగా కూరతో తినిపించేస్తాను. ఇంకా బట్టలు కూడా సర్దాలి, ఇంకా 2 ఉన్నాయి కూర్చున్నది. ఇది మాట పెట్టి ఇంకా సర్దలేదు, సర్దాలి. తర్వాత సాయంత్రమే దీని పని పడుతుంది. మళ్ళీ ఇప్పుడైతే పని అయితే సాయంత్రంలో కంటిన్యూ అవుతుంది. గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. అందరూ బాగున్నారా? బాగుండి మనస్ఫూర్తి కోరుతాను. అదే చెప్పమన్నానండి. 1 2 3 అని లెక్క పెట్టి మరీ తీయమంటాడు, అందుకు తీసినాను. ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాడు బొద్దుగాడు అయితే. ఇంకా క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది. కాసేపు ఎండ వచ్చి కాసేపు మబ్బులు వేస్తున్నాయి. ఉగాది కదా, అందుగురించి కొంచెం మేఘాలు వేసే ఎందుకంటే సౌండ్లు కూడా వచ్చి పెద్ద పెద్ద గర్జనలు వచ్చాయి. కానీ ఇప్పుడైతే వర్షం పడట్లేదు, ఉక్కిపోత వస్తుంది. ఇంకా బుజ్జిగడికి కొంచెం అయితే తినిపించేసి ఎట్లేదు ప్రస్తుతానికి అట్టేయాలి. అట్టేసి తినిపిస్తే లేట్ అవుతుంది, హోంవర్క్ లేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వాడికి తినిపించి చేసిన తర్వాత అట్టేసి పెడతాను. నేనైతే నానబెట్టాను ముందే. ఇంకా కచ్చా బజ్జిగా రుబ్బేసి దాంట్లో జీలకర్ర, కొంచెం సాల్ట్, వంట సోడా, ఉల్లిపాయలు కూడా కట్ చేస్తున్నాను. బుజ్జిగడ ఏదో నా ప్రేమ కొద్ది అన్ని రకాలు పెట్టాలని ఉద్దేశానికి కొద్దిగా ఇది ప్రయోగం. నాకైతే తింటాడు, ఒక్కొక్కసారి నచ్చకపోతే ఇంక తినడం మానేస్తాడు, అదో బాధ. ప్రస్తుతానికైతే ఆయిల్ హీట్ ఎక్కినప్పటికల్లా నేను ఆనియన్స్ కట్ చేస్తే చిన్న చిన్న పునుగుల్లాగా కొన్ని గారెలాగా వేస్తున్నాను. బుజ్జిగడ కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది ఉద్దేశానికైతే. అయితే వేస్తానండి చిన్న చిన్న పునుగులు ప్లస్ గారెలాగా. ఇంకా బుజ్జిగాడు అయితే ఆసక్తిగా తీయాలనుకుంటున్నాడు. వేడి నాన్న కాలిపోద్దు చెయ్య. బుజ్జిగాడు చక్కగా చదువుకున్నాడు ఇప్పుడు దాకా. వీడియో తీస్తే డిస్టర్బ్ అయిపోద్ది అనేసి తీయలేదండి. ఇంకా ఇప్పుడైతే కొద్దిగా ఓతప్పలు వేసేస్తాను. కొద్దిగా కూర ఉంది, చినుముల కూర, కొంచెం అన్నం ఉంది. అలా తిరిగి టిఫిన్ వేసి నేను అన్నం తినేస్తాను చల్లగా. అయితే 2 వేస్తాను, ఆయనకి 3 వేస్తాను. అప్పుడే తిననేసారు, ఆకలి లేదనేసారు. టైం వచ్చి కరెక్ట్గా 8 అయింది. పడుకుని పెట్టాడు. ఇంకా తినిపెట్టేసి కొద్దిగా 2 నీళ్ళు స్నానం చేయించేస్తే చక్కగా పడుకుంటాడు. అయితే టిఫిన్ చేస్తాను, నేను అన్నం తినేసాను. బుజ్జిగడితో పాటు తిన్నాడు, ఒక అట్టు అయితే నేను తినేసాను. ఎందుకు చాలా చిరాకుగా ఉన్నాడు. వాతావరణం కూడా మారడం వల్ల కొద్దిగా నీరసంగా ఉన్నాడు. ఇంకా పడుకొని పెట్టి చూడండి. ఇప్పుడు 9, 11, 10 వరకు పడుకోడు. 8:30కే పడుకుంటాడు. 8:15 8:30కి పడుకుంటాడు. ఇంకా ఆయిల్ డిస్టర్బ్ చేసాడు. ఫుల్గా ఆయిల్ మసాజ్ చేసుకుని పెట్టాను. ఇంకా ఏ టైంకైనా పాలు అడుగుతాడని భయంకి పాలు వచ్చి కూడా రెడీగా ఉంచాను. ఇంకా నేను కూడా పడుకుంటున్నాను, వాడితో పాటు అలా పక్కన పడుకుంటుంది. నాకు అలాగా అనిపిస్తుంది. ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడ తయారు చేసేస్తాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వాళ్ళు కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్.